నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తాం. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం నందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారి సమక్షంలో రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను గెలిపించితే అసెంబ్లీలో రాజంపేటను జిల్లా కేంద్రం చేసే వరకు నా గళాన్ని వినిపిస్తానని స్వభావముఖంగా తెలియజేయడమైనది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా రాయచోటి, రాజంపేట, మదనపల్లి 3 ప్రాంతాలకు ఎటువంటి అన్యాయం జరగకుండా 3 ప్రాంతాల ప్రజలకు న్యాయం చేస్తానని తెలియజేశారు. పవన్ కళ్యాణ్గా జిల్లా కేంద్రంగా రాజంపేటను చేసుకోవాలంటే మన అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను, అలాగే మన బీజేపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటే ప్రాజెక్టులను, కాలేజీలను అన్ని మనం నిర్మించుకోగలుగుతాం అని తెలియజేశారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్. మనందరికీ సుపరిచితులు పాలకొండరాయుడు గారి పెద్ద కుమారుడు రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు జెండాలన్నీ కిందికి దించితే వెనకలు ఉండే వాళ్ళకి కనిపిస్తుంది. ఆ జెండాలు తీసేయాల, దించాలా. వెనకల జనానికి కనపడటంలే. జెండాలు కొంచెం కిందికి దించండి ప్లీజ్. ఈరోజు రాబోయే ఎన్నికల్లో రాజంపేటలో జయకేతనం ఎగరవేయడానికి మన రాజంపేటకు విచ్చేసిన మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాజంపేట పట్టణం, రాజంపేట నియోజకవర్గ ప్రజలు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో రాజంపేటకు జరిగిన అన్యాయం మీ అందరికీ తెలుసు. రాబోయే మన ప్రభుత్వంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేయాలని మనమందరం ముక్త కంఠంతో మనం కట్టుబడి ఉన్నాం. మీరందరూ దయతో ఈసారి అసెంబ్లీలో రాజంపేట ప్రతినిధిగా నన్ను పంపిస్తే మీ గళాన్ని నా గళంగా మార్చి రాజంపేట అసెంబ్లీలో వినిపించి తీరతానని మీ అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా ప్రాజెక్టులు కొట్టుకొని పోయినాయి, జనం చచ్చిపోయినారు. ఈ రోజు వరకు ఆ ప్రాజెక్టులు కట్టిన దాఖలాలు లేవు. అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు రాబోయే ప్రభుత్వంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెగిపోయిన ప్రాజెక్టులను కట్టించి మనందరికీ న్యాయం చేస్తారు. మీకు తెలుగుదేశం పార్టీకి మధ్యలో నేను వారధిగా ఉండి పవన్ కళ్యాణ్ గారి సూచనలతో మన ప్రభుత్వం నడిచి విజయ డంకాను మోగించి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదానికి మీకు మంచి నాయకత్వాన్ని ఇస్తానని నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ నన్ను బలపరిచి కూటమి అభ్యర్థిగా మీరు విజయాన్ని అందించాలని సవినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. రాయలసీమ రత్నరాశులంటే